భండారే వాలే చనా. అందుకోసం అమ్మాను ఎవరు చనా? భండారే వాలే చనా. భండారే అంటే భోజనాలు పెడతారు కదరా, భండారా లగాయాజ్ అంటారు. అన్నదానం, అన్నప్రసాదం అంటారు. దాన్ని బండారే అంటారు హిందీలో. భండారా. బండారా ఒరిస్సాలోనా హిందీలోనా? హిందీ. ధనియాలు డ్రై ఫ్రై అనగా పొడి పొడిగా వేయించుట. మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఒక 3 చెంచాలు నెయ్యి, 3 చెంచాలు నూనె వేయి. 3 చెంచాల నెయ్యి. మళ్ళీ నెయ్యి ఇది కలిపి బిర్యానీ ఆకు, ఈ పచ్చిమిర్చి పేలకుండా కొంచెం బెండ్ చేసా, అంటే పంచర్ చేసాను. ఓహో, వేగిందా? ఇది అయిపోయింది. పచ్చిమిర్చి, ఓ 2 చెంచాలు ఉప్పు తగిలించండి. దొడ్డుప్ప సన్నుప్ప? సన్నుప్పే. ఇక ఒకటి. ఉప్పు ఎందుకు ఇప్పుడే వేపిస్తున్నావు? ఉల్లిపాయలు వేసినప్పుడు కదా వేయాల్సింది. ఉల్లిపాయలు లేవు దీంట్లో. అల్లం రేకలు, పసుపు వేసి ఉడికించిన కొమ్ము శనగలు. ఇవి ఎంత బాగున్నాయి, చూస్తే తినబుద్ధి అవుతుంది బాబాయ్. చక్కగా నీళ్ళతో పాటు వేస్తున్నాను. ఇవి ఉడుకుతా ఉంటాయి. తమరు వెళ్ళి జీలకర్ర, ఈ ధనియాలు, ఈ మిరియాలు, ఈ ఎండుమిర్చి పొడి చేసుకుని రండి. చేసుకొని వస్తా. దీన్ని పొడేగా. యా బాబాయ్, పొడి చేసుకొని వచ్చా. మనం చేసుకొచ్చిన పొడే వేసే పొడి. ఇంగువ, ఆమ్చూర్, కారం 2 చేతులు వాడు. కసూరి మేథి. పోయి కట్టేస్తున్నాను, అయిపోయింది. ఇది విస్తరాకు పరిచిన చెక్క పాత్ర అందుకో, గరిట అందుకో. అక్కడ అల్లం ముక్కలు, కొత్తిమీర ఉన్నాయి, వేయి. అల్లం ముక్కలు, కొత్తిమీర చాలు చాలు, అడుపెట్టు. బండారే వాళ్ళ చనా ఎలా తయారు చేసావు? బండారే వాళ్ళ చనా ఎలా తయారు చేసానంటే, ముందుగా ఒక గిన్నెలో ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో నెయ్యి, నూనె కూడా వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం తురుము, పసుపు వేసి ఉడికించిన శనగలు కూడా వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మిశ్రమంలో మనం తయారు చేసుకున్న మసాలా పొడి కూడా వేసి ఇంగువ, ఆమ్చూర్, కారం, కసూరి మేతి వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి అల్లం ముక్కలు, కొత్తిమీర చల్లుకుంటే బండారా వాలీ చనా రెడీ.